శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి సంబంధించి ఏపీలో లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే టికెట్స్ పెంచుకోవడానికి కానివ్వండి దానికి అవును. పర్మిషన్ ఉంది. బట్ తెలంగాణలో ఇంతవరకు పర్మిషన్ అనేది ఏమైంది అనేది తెలియదు. అప్రూవల్ అవ్వలేదు. అవుతుందా లేదా, ఒకవేళ అయితే ప్రీమియర్స్ ఏమైనా తెలంగాణలో చూడబోతున్నామా మనం? అంటే ఆంధ్రాలో ఇచ్చారు. ఉమ్, అసలు ఆంధ్రాలో డెఫినెట్గా ఇస్తారు, బికాస్ హీఈస్ ఏ డెప్యూటీ సీఎం దేర్. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి, తర్వాత ఆంధ్రాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్కి. అవును. వాళ్ళు లైన్ క్లియర్ ఇచ్చారు. సో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందో లేదో చూడాలి. బహుశా తెలంగాణ గవర్నమెంట్ కూడా పాజిటివ్గా స్పందిస్తుందని మనం ఆశించవచ్చు. ఓకే. ఎందుకంటే సో మన రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాళ్ళ రిలేషన్ బాగుంది. వాళ్ళ చక్కగా అభిప్రాయ భేదాలు ఏమీ లేవు వాళ్ళకి మధ్యన. పరిపాలనలో కూడా వాళ్ళు సలహాలు తీసుకుంటారు. మనకి పబ్లిక్ తెలియకపోయినా ఆయన గురు శిష్యులు సంబంధం ఏదో ఉంది. ఆయన శిష్యులని ఒప్పుకోకపోయినా బట్ హీ రెస్పెక్ట్స్, హీ ఫాలోస్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇంతకుముందు ఉభయ తెలుగు రాష్ట్రాలే కదా. సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరూ అన్ని సినిమా ప్రపంచం కానీ లేకపోతే రాజకీయ ప్రపంచం కానీ అంతా కలిసే ఉండేది. కాబట్టి ఇక్కడ కూడా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కూడా టికెట్ల విషయంలో పెంచుకోవటం విషయంలో ఆయన అనుకూలంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడని మనం ఆశించవచ్చు. ఓకే. తర్వాత ఈ అదే ఇద్దరు హీరోయిన్స్ అనుకున్నాం కదా, అవును. శ్రీలీల తర్వాత రాశికన్నా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. తర్వాత ఆయన గబ్బర్ సింగ్లో ఉండేటటువంటి ఆ పోలీస్ క్యారెక్టర్ వేస్తున్నాడు. సో డెఫినెట్గా ఆ పవర్ఫుల్ డ్రామా ఉంటుంది. తర్వాత గబ్బర్ సింగ్లో ఉండేటటువంటి ఆ కామెడీ ఫ్లేవర్ అది కూడా వర్కౌట్ అయింది బాగా. సో అది కూడా ఇందులో డెఫినెట్గా చొప్పిస్తారు. కాబట్టి డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్స్ కూడా బాగానే ఉంటుంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటి క్యారెక్టర్లో ఒక మంచి భగత్ సింగ్ పేరు పెట్టడంలోనే ఆ క్యారెక్టర్కి మంచి పొటెన్షియాలిటీ ఉన్నదని మనం డెఫినెట్గా కథతోనే టైటిల్తోనే అర్థమవుతుంది మనకి. ఓకే. సో ఆ విధంగా ఇప్పుడు తెలుగు స్టేట్లో ఆంధ్రాలో ఇవి టికెట్ పెంచారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు పెంచుతారని ఇంకా 19 రిలీజ్ కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా స్పందిస్తారని ఆశిద్దాం. అండ్ ఒక పక్కన మన చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ 300 కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం తెలిసింది. అవునవునవును. ఆయన ఆ సినిమాతో మంచి సక్సెస్ లో ఉన్నారు. అవునవును. వరుసగా 4 సినిమాలు కూడా చేస్తున్నారు. అవునవును. ఇటువైపు పవన్ కళ్యాణ్ గారిది తీసుకుంటే కొంచెం ఆయన సినిమాల విషయంలో యావరేజ్ స్టాక్, ఓజీ కానివ్వండి, ఇవన్నీ ఇండస్ట్రీ దగ్గర అంతగా నిలబడలేకపోయినాయి. మరి ఈ సినిమా అసలు ఈ సినిమాకి సంబంధించి మరి రీమేక్ అని కొన్ని వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు అసలు కథ మారిందంటారా? ఈ సినిమా హిట్ అవ్వటానికి ఛాన్సెస్ ఎంత ఉందంట? అంటే ముందు రీమేక్ చేద్దాం అనుకున్నారండి. ఓకే. రీమేక్ అనుకునేసరికి ఏంటంటే అది ఏ సినిమా నుంచి వీళ్ళు రీమేక్ చేస్తారో అనేటటువంటిది విషయం జనాలకు తెలిసిపోతుంది. తర్వాత ముందు ఓటీటీలో వచ్చేస్తుంది. సో ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమా చూసిన తర్వాత అదే సినిమా అనేది కథ అర్థమైపోతుంది కదా. సో అలా కాకుండా ఫ్రెష్గా ఒక కొత్త కథ ఇద్దాము అనేటటువంటి ఉద్దేశంతో కూడా మార్చటం జరిగింది. తర్వాత చిరంజీవి గారంటే ఆయన కంప్లీట్గా పాలిటిక్స్ నుంచి వెనక్కి సినిమాల్లోకి వచ్చేసి ముమ్మరంగా సినిమాలు చేస్తున్నాడు ఆయన. సో ఈ మధ్యన మనశంకర వరప్రసాద్ కూడా చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. అందులో హీఈస్ లుకింగ్ వెరీ గుడ్. సో ఆయన సినిమాల వైపే ఆయన దృష్టి అంతా. సో ఆయనకి ఉండే సినిమా సక్సెస్ అయితే మాత్రం క్లబ్లో చేరటం 300
అది క్లబ్లో చేరటం అనేటటువంటిది పెద్ద విషయం కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అటుపక్క రాజకీయాలు, ఇప్పుడు ఆయనకి రాజకీయాలే ముఖ్యం. సో సినిమా అనేది సెకండరీ అవుతుంది. అయితే తనకి ఇన్కమ్ కావాలి కాబట్టి సినిమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన మన ఫంక్షన్లో కూడా ఒక మాట అన్నాడు ఆయన, ఈ కలెక్షన్స్ కోట్లు వేల కోట్లు అని అన్నట్టు నేను పట్టించుకోను, నాకు ఇచ్చిన జాబ్ నేను నిర్వర్తిస్తాను, ఎందుకంటే నాకు డబ్బులు కావాలి కాబట్టి. సో ఈ సినిమా వరకు మాత్రం చాలా బాగానే చేసాం, అందరం కష్టపడి చేసాం. టు మై సాటిస్ఫాక్షన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అందరూ కష్టపడి చేశారు. అందులో హరీష్ శంకర్ చాలా కష్టపడ్డాడు ఈ విషయంలో. సో మైత్రి మూవీస్ వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు. సో లేట్ అయినా సరే వాళ్ళు స్టడీగా నిలబడి చేశారు అనేటటువంటి విషయం కూడా తెలియజేశారు. సో చూడాలి మరి ఆయనకు ఉండేటటువంటి సినిమా ఒకవేళ యావరేజ్గా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, పబ్లిక్లో కానీ, ఫ్యాన్స్లో కానీ చాలా హైప్ ఉంది ఆయనకి. కాబట్టి డెఫినెట్గా లెట్ us hope that it will be a success, a very good success.